హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వైశాఖ శుక్ల మాసం తృతీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయ తృతీయ హిందువుల అత్యంత పవిత్ర పండుగలలో ఒకటి. అక్షయ తృతీయ విశేషం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ ఈసారి శుక్రవారం ఉదయం తెల్లవారుజామున మొదలై శనివారం తెల్లవారుజాముతో ముగుస్తుంది. అక్షయ తృతీయకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఈ రోజే త్రేతాయుగం మొదలైంది. ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రం చెప్పింది కూడా ఈరోజే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు. శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమింపబడిన రోజు. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనం నుండి కాపాడిన రోజు. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన రోజు. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఈరోజు. ఇన్ని శుభకార్యాలు జరిగినవి కాబట్టే అక్షయ తృతీయకు అంతటి ప్రాముఖ్యత. అక్షయం అంటే ఎప్పటికీ అంతం కానిది, తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజు మనం చేపట్టే ఏ కార్యం అయినా సరే అది పుణ్యమా లేక పాపమా, అక్షయంగానే మన జన్మజన్మలకు అది వస్తూనే ఉంటుంది. ఇలా జన్మజన్మలకు ఎలా వస్తుంది అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ధర్మదాసు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అతడు తన కుటుంబంతో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఎప్పుడూ తన కుటుంబ పోషణ కోసం ఆలోచిస్తూ చింతిస్తూ ఉండేవాడు. ఎందుకు అంటే అతని కుటుంబం పెద్దదాయే. ధర్మదాసు చాలా ధార్మిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి. అతని ఆచార వ్యవహారాలు, అతని ధర్మబుద్ధి చాలా ప్రసిద్ధమైంది. అతను అక్షయ తృతీయ వ్రతమహత్యం తెలుసుకుని అక్షయ తృతీయ నాడు ప్రొద్దున్నే లేచి గంగా స్నానం ఆచరించి బుద్ధిపూర్వకంగా దేవీ దేవతలకు పూజ చేసి, ఆ రోజు అతని సామర్థ్యానికి తగ్గట్టుగా నీటితో నిండిన కుండని, విసనకర్రని, గొడుగు, బెల్లం, నెయ్యి, పెరుగు, కొద్దిగా బంగారం, ఒక జత బట్టలు అన్నీ తీసుకుని భగవంతుని పాదాల దగ్గర పెట్టి వాటిని అన్నిటినీ బ్రాహ్మణులకు సమర్పించాడు. ఈ విధంగా ధర్మదాసు దానం చేయడం చూసి అతని కుటుంబ సభ్యులు, అతని భార్య అతనిని అడ్డుకుంటారు. ఇలా ఇవన్నీ దానం చేస్తూ ఉంటే కుటుంబ పోషణ ఎలా చేస్తావు అని అతనిని అడిగేవారు. అయినా సరే ధర్మదాసు ఈ దానాలను, పుణ్యకార్యాలను వదల్లేదు. ఏదో విధంగా బ్రాహ్మణులకు దానాలు చేస్తూనే ఉండేవాడు. ఆ విధంగా ధర్మదాసు ముసలివాడు అయినా రోగాలతో ఉన్నా కూడా అతని జీవితాంతం అక్షయ తృతీయ నాడు దానాలు చేస్తూనే ఉన్నాడు. అతడు చనిపోయిన తరువాత జన్మలో కుశావతికి రాజు అయ్యాడు. ఈ విధంగా అతను అక్షయ తృతీయ రోజున చేసిన దాన ధర్మాల వలన అతను తరువాత జన్మలో ధనవంతుడైన ప్రతాపరాజుగా జన్మించాడు. ఈ ప్రతాపరాజు కూడా ఎంతో ధర్మనిష్టతో ఉండేవాడు. ఇతడు అపార ధనవంతుడు. ఎంతటి ధనవంతుడు అంటే అక్షయ తృతీయ రోజు త్రిమూర్తులు కూడా ఇతని రాజదర్బార్లోకి బ్రాహ్మణ వేషంలో వచ్చి అతను చేసే అక్షయ తృతీయ యజ్ఞదానాలను స్వీకరించేవారట. అతని భక్తి శ్రద్ధలు ఎప్పుడూ మారలేదు. ఎంత ధనవంతుడైనా సరే గర్వపడేవాడు కాదు. అతని ధర్మనిరతిని ఎప్పుడూ వేడలేదు. ఇతనే మళ్లీ జన్మలో భారతదేశంలోనే ప్రసిద్ధ సామ్రాట్ చంద్రగుప్తుడిగా జన్మించాడు. చూశారా, అక్షయ తృతీయ రోజు దానం చేయడం వలన అతని పుణ్యం జన్మజన్మలకు ఎలా అక్షయమయ్యిందో. ధర్మదాసుపై భగవంతుని కృప ఎలా ఉందో అలానే ప్రతి వ్యక్తిపైన అక్షయ తృతీయ కథ మహత్యాన్ని విన్నా, వ్రత విధానాన్ని ఆచరించిన వారికి పుణ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అక్షయ తృతీయ వ్రతం గురించి ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు. అక్షయ తృతీయ రోజు అన్నదానం చెయ్యండి, వస్త్రదానం చెయ్యండి, కొత్త నీటి కుండను దానం చేయవచ్చు, గొడుగులు, చెప్పులు, విసనకర్ర దానం చేయవచ్చు, బంగారం దానం చేయవచ్చు. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చెయ్యాలి అని ఉంది, కానీ ఎక్కడా కొనుక్కోవాలి అని లేదు. కానీ మన వాళ్ళు అక్షయ తృతీయ అంటే ఏది చేసినా అక్షయం అవుతుంది కదా, బంగారం కొంటే అక్షయం అవుతుంది అనే ఉద్దేశంతోనే కొంటూ ఉంటాం. మంచిదే, కానీ స్తోమత ఉన్నవాళ్ళు కొనుక్కోండి. బంగారం కొనుక్కోవటం మంచిదే, ఉన్నవాళ్ళు కొనుక్కోండి. స్తోమత లేనివాళ్ళు బాధపడుతూ ఆ నెగిటివ్ ఎనర్జీని అక్షయం చేసుకోవద్దు. మీరు ఏది కొనగలిగితే అదే కొనుక్కొని మీకు ఉపయోగపడేది ఏదైనా కొనుక్కుని సంతోషంగా ఉండండి. మీ సంతోషం కూడా అక్షయం అవుతుంది అని గుర్తుంచుకోండి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనకపోయినా పర్వాలేదు, కానీ కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. అక్షయ తృతీయ విజయాన్ని, అదృష్టాన్ని తెస్తుంది.
ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అక్షయ తృతీయ నాడు ఏమీ కొనకపోయినా ఏమీ దానం ఇవ్వలేకపోయినా మానసికంగా దానం చేయండి, మానసికంగా కొనండి. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాటికి అవి నిజ రూపంలో అక్షయం అవుతాయి ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏమిటి అంటే సింహాచలంలో ఉండే నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా ఈరోజే జరుగుతుంది. స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. వీలైన వాళ్ళు వెళ్ళి దర్శించుకోండి. ఇవి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ గురించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ ద టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.